ఈరోజు దేవుని వాగ్దానము. తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసెదరు. దానియేలు గ్రంథము 11వ అధ్యాయము 32వ వచనము. ఈ వాక్యము ప్రవక్త అయిన దానియేలు భవిష్యత్తులో సంభవించబోయే సంఘటనలను గూర్చి తెలియజేస్తూ, దేవుని ఎరిగి ఉండిన వారు ఎలాంటి క్లిష్ట పరిస్థితుల మధ్యనైనా ఎదురు తిరిగి నిలబడతారని తెలియజేస్తూ ఉన్నాడు. అంత్యకాలంలో అవిశ్వాసము, మోసాలు, క్రూర అణచివేత, ఇలా ఎన్నో పరిస్థితులు సంఘానికి ఎదురవుతాయి. కానీ దేవుని, ఆయన ఔన్నత్యాన్ని, బలమును ఎరిగిన వారు ఎలాంటి ఉపద్రవాలైనా ఎదుర్కొని నిలబడగలుగుతారు. ఇక్కడ తమ దేవుని ఎరిగిన వారు అన్న పదాన్ని మనం అర్థం చేసుకున్నాము. క్రీస్తుని ఎరిగిన వారు ఎందరో, కానీ ఆయన శక్తిని, సామర్థ్యాన్ని ఎరిగిన వారు కొందరే. దేవుని ఎరిగి ఉండిన ప్రజలు ప్రార్థనలో నిత్యము దేవునితో మాట్లాడతారు. వాక్య ధ్యానం ద్వారా ఆయన స్వరూపాన్ని తెలుసుకుంటారు. ఆయన సంకల్పాన్ని అనుసరిస్తారు. ఆపదల్లో వారు వెనుకడుగు వేయరు. అలా దేవుణ్ణి అత్యంత సమీపంగా ఎరిగిన వారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. ఆ బలము దేవుని వల్లనే మనకు కలుగుతుంది. ఆ బలముతో వారు భయపడరు. సమస్యలనే సవాళ్లను అధిగమిస్తారు. దేవుని రాజ్య నిర్మాణంలో గొప్ప కార్యాలు చేస్తారు. వారి జీవితమే సాక్ష్యంగా నిలుస్తుంది. ఈ బలము శారీరక బలము కాదు, ఇది ఆధ్యాత్మిక బలము. ఇది మనిషికి సహజంగా రాదు, దేవునితో ఉండేవారికి మాత్రమే కలుగుతుంది. నీవు దేవునితో అనుబంధం కలిగి ఉన్న వ్యక్తివైతే ఆ అనుబంధమును ఇంకా బలపరచుకొనుటకు ప్రయత్నించు. అసలు దేవుని ఎరుగని వ్యక్తిగా నీవు ఉంటే నేటి నుండే దేవునితో అనుబంధం ఏర్పరచుకో. గుర్తుంచుకో, నీకు పరిచయం ఉన్నవాడు నీకు బలమిచ్చువాడు. ఆయన నిన్ను తన కార్యములు చేయగల వ్యక్తిగా తీర్చిదిద్దుతాడు. ప్రార్థన. దేవా, నీ వాగ్దానముల కొరకై నీకు వందనాలు. అయ్యా, నేను నిన్ను, నీ శక్తిని ఎరిగి ఉండే కృప దయచేయండి. నిన్ను ఎరిగిన వ్యక్తిగా నేను గొప్ప కార్యములకు పూనుకునే కృప దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్.